ఏపీలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు కాస్త ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లాయి. కంకటావ గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి జనసేన పార్టీకి సమాచారం ఇవ్వలేదని బాయ్కాట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ గూడూరు మండల శాఖ అధ్యక్షుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కు ఫోన్ చేశారు. కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకున్నారంటూ బూతు పురాణం అందుకున్నారు. కంకటావ కార్యక్రమం వాయిదా పట్టడంతో గురిజేపల్లికి వెళుతున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వాహనాన్ని అడ్డుకున్నారు గూడూరు మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సీరం సంతోష్. టీడీపీ మండల శాఖ అధ్యక్షుడి తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వాహనం ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర. అనుశ్రీ పెడన నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. గతం నుంచి కూడా అంటే కూటమి రోజు ఏర్పడిన దగ్గర నుంచి కూడా సెకండరీ క్యాడర్ లీడర్ గా జనసేన కార్యకర్తలు అక్కడ టీడీపీ కార్యకర్తలు చూస్తున్నారనేది పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఈ రోజు బయటపడిన పరిస్థితి. పూర్తిగా ఒక ప్రభుత్వ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పిలవకుండా టీడీపీ కార్యకర్తలే ఒక సిమెంట్ రోడ్ నిర్మాణ ప్రారంభోత్సవానికి అయితే ఏర్పాటు చేశారు. దీన్ని అక్కడ జనసేన కార్యకర్తలు పూర్తిగా వ్యతిరేకించి బాయ్కట్ చేసిన పరిస్థితి. అయితే ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కూడా హాజరయ్యారు. అయితే దీనికి ముందు ఒక ఘటన జరిగింది. అక్కడ అంటే టీడీపీ నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య వారు తారాస్థాయికి ముదరడంతో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి. పూర్తిగా ఆధిపత్యం కోసం టీడీపీ జనసేన కార్యకర్తలను తొక్కు పెట్టాలని ఒక ప్రయత్నం చేసింది. దానిలో అక్కడ స్థానిక గూడూరుకు సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ ఎవరైతే టీడీపీ మండల నాయకుడు ఉన్నాడో ఆయన జనసేన ప్రధాన కార్యదర్శి మీద బూతు పురాణం అందుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఈ సిమెంట్ రోడ్డుకి తినకపోవడం, ఈ బూతు పురాణం అందుకోవడంతో కొంత మనస్ఫాంతి చెందిన పరిస్థితి. దాంతో జనసేన కార్యకర్తలంతా కూడా పూర్తిగా ఈ కార్యక్రమం బాయ్కట్ చేశారు. ఎమ్మెల్యేతో తేల్చుకోవాలని చెప్పి అనుకున్నారు. అయితే కార్యక్రమం క్యాన్సిల్ అవడంతో ఎమ్మెల్యే మళ్ళీ తిరుగు ప్రయాణంలో గురిజేపల్లి వెళ్లే నేపథ్యంలో ఎమ్మెల్యే కారు అడ్డుకొని ఆయన ముందు పురుగుల మందు తాగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సంతోష్ ని హాస్పిటల్ తరలించారు. పరిస్థితి మొత్తానికి సక్రమంగా ఉందనేది డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ జనసేన మధ్య ప్రతి చోట వారు ప్రతి సందర్భంలో కనిపిస్తే ఉంది. ఇప్పుడు అది ఆత్మహత్యకు వెళ్లిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రీసెంట్ గా సంక్రాంతి సందర్భంలో కూడా జనసేన కార్యకర్తలను టార్గెట్ చేసి అనేక చోట్ల దాడులు చేసిన పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా ఉంది. కేవలం ఆధిపత్యం కోసం మాత్రమే టీడీపీ ప్రయత్నిస్తుంది. జనసేన కార్యకర్తలు కనుక అక్కడ ఎదిగితే వాళ్ళకి టీడీపీ కార్యకర్తలు ఎవరు పట్టించుకోరు కాబట్టి పూర్తిగా ఆధిపత్య పోరులో సెకండరీ క్యాడర్ లీడర్ గా తమ చెప్పు చేతలు ఉండే లీడర్లుగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో ఆడియోలో కూడా ఒక మాట అన్నారు టీడీపీ కార్యకర్త, మేమిచ్చే ముసుగుతోటి జనసేన కార్యకర్తలు గత 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. మా దగ్గర ముసుగు తీసుకుని ఈ రోజు మా మీదకే మీరు వస్తారా అంటూ ఆయన మాట్లాడిన మాటలు కూడా మన ఆడియోలో చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.